కాకినాడ సామమూర్తి నగర్ లో గల కాకినాడ ప్రభుత్వ అందుల పునరావాస కేంద్రంలో కనీస సదుపాయాలు లేవని అంధ విద్యార్థులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం పునరావాస కేంద్రం వద్ద విద్యార్థులంతా ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. తమ వసతి గృహం గోడలు ఒరిగిపోయి ఉండడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నామన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అందులు చేస్తున్న నిరసన దీక్షకు జాతీయ అందుల సమాఖ్య అధ్యక్షులు సుబ్బారావు, విభిన్న ప్రతిభావంతుల సమాఖ్య అధ్యక్షులు పాపిరెడ్డిలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వసతి గృహ నాయకులు గణపతి మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గౌరవ అధికారులకి మరి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మేము మొరపెట్టుకున్నప్పుడు ఎవరు కూడా మరి సమస్య అనేది కూడా మాకు తీర్చలేదు. మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం, మరి దోమలతో ఇబ్బంది పడుతున్నాం. మరి 66 మంది ఉంటున్నారండి ఇక్కడ సుమారు. వాళ్ళకి మరి కన్వీనియంట్గా కూడా బాత్రూమ్లు లేవు. మరి అవి కూడా సీట్లతో కట్టి ఉన్నారు, అవి కూడా ఊడిపోతున్నాయి. మొన్న ఒక అబ్బాయి మీద కూడా పెచ్చులు మరి పడ్డాయి. ఆ అబ్బాయిని కూడా మరి తక్షణమే మరి తీసుకెళ్లి మరి వైద్యం చేయించినప్పుడు కూడా అలాగే ఎంతమంది మీద పడతాయని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరేదో ఇప్పటి నుంచే దృష్టి పెట్టి మా ఎంత దయించి తక్షణమే మాకు బిల్డింగ్ అరేంజ్ చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు మానవతా దృక్పథంతో మరి వీళ్ళకి మరొక మంచి బిల్డింగ్ని కేటాయించాలని చెప్పేసి కూడా ఇటీవల ప్రయత్నం చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగానే మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడితే సారు మరి కలెక్టర్ గారు మాట్లాడి వారి దగ్గర ఉన్న బిల్డింగ్స్ ఉన్నట్లయితే కనుక అందులో ఏదో ఒక బిల్డింగ్ని వీళ్ళకి ఇప్పిద్దారని చెప్పేసి ఒక మంచి ఆలోచనలతో కలెక్టర్ గారు ముందుకు వెళ్తే కనుక మరి ఈ సందర్భంలో కూడా అక్కడ కూడా మరి స్థానికంగా 1వ వార్డులో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదో కాకినాడ 1వ వార్డులో ఒక బిల్డింగ్ ఉందని అని చెప్తే మరి వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ని చూడమంటే ఇక్కడ మున్సిపల్ అధికారులు చెప్పిన మేరకు వెళ్ళి చూడటం జరిగినట్లు మరి దాంట్లో కూడా స్థానిక రాజకీయ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, మరి దాని మీద కూడా గౌరవ మంత్రివర్యులు మన పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా మరి ఆ బిల్డింగ్ అయితే ఇవ్వద్దు, మరొక ఓల్డ్ బిల్డింగ్ని ఏదన్నా ఉంటే కేటాయించమని చెప్పేసి అన్నట్లుగానే తెలిసిందండి. ఈ సందర్భంలో మరి దీనికి వీళ్ళు చాలా ఆందోళనకు గురవుతున్నారు వికలాంగులు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నదే ఒక ఓల్డ్ బిల్డింగ్, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్లోంచి బయటపడాలని వెళ్ళాలనుకున్నట్టు మరొక ఓల్డ్ బిల్డింగ్ ఇస్తే ఇంక సమస్యలకి ఎక్కడ పరిష్కారం అవుతుందండి? అది కరెక్ట్ కాదు కదా ఆ పంద. అంచేది ఏంటంటే దానికి కూడా వీళ్ళ ఆందోళనకు గురై ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి వికలాంగులు అంటే కూడా చాలా అభిమానం. మరి కాబట్టి ఏంటంటే ఆయన దృష్టికి వెళ్ళాలనే ఉద్దేశంలోనే వీళ్ళంతా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని, అంటే ఈరోజు ఆయుర్వేద దినోత్సవం దగ్గరలోనే జరుగుతుంది కాబట్టి ఆయన దృష్టికి సమస్య వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తే మాకు న్యాయం జరుగుద్దనే ఉద్దేశంలో వీళ్ళు నిరసన చేసినట్టుగా కూడా మా సంఘాలకైతే తెలియపరచడం జరిగింది. దీనికి మేము మా సంఘాలు అన్ని బ్లైండ్ సంఘాలు అలాగే జిల్లాలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా మరి వాళ్ళందరి తరపున ప్రతినిధులు వచ్చి మరి మద్దతు తెలియపరుస్తున్నానండి. 1వ డివిజన్లో ఉన్నటువంటి బిల్డింగ్ని ఒకటి సందర్శించారు డిపార్ట్మెంట్ పరంగా. సందర్శించినప్పుడు అయితే ఆ యొక్క భవనం స్థానికంగా ఉండేటటువంటి కార్పొరేటర్ గారు లావబాబు గారు ఇది సామాజిక భవనం కాబట్టి దీనివల్ల మీకు ఇబ్బందులు ఉంటాయి, దీన్ని మార్చి దీంతో పెడితే ఇబ్బంది పడతామని చెప్పారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే వేరే ఏదన్నా ప్రత్యామ్నాయ స్థలం ఇప్పిస్తామని చెప్పి ఆయన అన్నట్టుగా మరి ఇప్పుడు కార్పొరేటర్ లావబాబు గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. అయితే ఏదేమైనా వీళ్ళకి మాత్రం చాలా అన్యాయం అండి. ఎందుకంటే ఈ విషయంలో చాలా ప్రక్రియ జరిగినట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. ఏంటంటే ఈ విషయం గురించి లావబాబు గారు మంత్రి గారితో మాట్లాడినట్టు, మంత్రి గారు వీళ్ళకి ఏదన్నా పాత బిల్డింగ్ ఉంటే చూడండి అని కలెక్టర్ గారు చెప్పినట్టు, అప్పుడే అడిషనల్ కమిషనర్ గారేమో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కాకినాడ మున్సిపాలిటీ వారు మరి ఏదో పాత బిల్డింగ్ ఉంటే ఇస్తామని చెప్పి చెప్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు మనోభావం దెబ్బతిన్నందువల్ల వీళ్ళు ఏం చేశారంటే, సరే మాకు ఏదైనా ఒక పాత భవనం అయినా కొత్త భవనం అయినా కాదు, పాత భవనంలోనే ఉంటాం, కానీ మేము వీళ్ళందరినీ కూడా అడిగాం కాబట్టి మాకు క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి వీళ్ళు ఈ యొక్క ర్యాలీని ఈ యొక్క ధర్నాన్ని చేయడం జరిగింది. సో వారికి జాతీయ అందుల సమాఖ్యత పక్షాన పూర్తి నా యొక్క సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను, నా మద్దతును కూడా ఇస్తున్నాను. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకి నూతన భవనాన్ని ఏర్పాటు చేసేటటువంటి విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు కూడా ఏమంటున్నారంటే, నేను అలా అనలేదు, దీనికి నాకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ భవనం ఆయన ఆధ్వర్యంలోనే ఉందన్నట్టుగా కూడా మరి తాళాలు అవి కూడా ఆయనే తెచ్చివ్వడం వీళ్ళకి చూపించడం కూడా జరిగింది.